నాకు తెలిసి ఎంపీటీసీ పెడతాడని అనుకోవడం లేదు. పెడితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఆహ్, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా గుణపాఠం జరుగుతది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గంటా వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వెంకటరమణారెడ్డి అంటే మీరు కూడా గతంలో ఎన్నో ఎన్నికలు చూసారు. ఎన్నో మున్సిపల్ ఎలక్షన్స్‌లలో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉండి చేశారు. సో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు 10 సీట్లు వచ్చినా, 2 సీట్లు వచ్చినా కూడా అధికారం కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఏ విధంగా చూస్తారు ఒక సీనియర్ నాయకుడిగా? ఈసారి ప్రజాస్వామ్యాన్ని ఇంత అవహేళన చేసేటువంటి పద్ధతిలో ఎన్నికలు జరపడాన్ని మనం ఎప్పుడు చూడలేదు. సంఖ్య తగ్గినప్పుడు ఇప్పుడు కూడా ఎవరు కూడా అటెంప్ట్ చేయరు. ఒక సీట్ వచ్చినా మేమే, 4 సీట్లు వచ్చినా మేమే, మాకు మెజార్టీ లేకున్నా మేమే అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం వివరించేదాన్ని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. కొన్ని దిక్కుల మెజార్టీ లేకపోతే కారణం లేకుండా వాయిదా వేస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేసుకుంటున్నారు. అక్కడ మా నాయకులను కేసులు పెట్టి జైల్లోకి పంపుతున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రలోభ పెడుతున్నారు. ఈ రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మొత్తం కూడా ప్రజాస్వామ్యవాదులు దీన్ని పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తం కూడా అవహేళనయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే సార్. ఆయన రైతు బంధు విషయంలో ఇప్పటివరకు వేయనటువంటి పరిస్థితి. సో, అంటే ఎన్నికలుంటేనే రైతు భరోసా గుర్తుకొస్తున్నట్టేనా ప్రభుత్వానికి? ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఉన్న సమయంలో ఏ స్కీమ్ అయినా ఒక మనసుతోటి చేసిండ్రు. అది ఎన్నికలకు సంబంధం లేకుండా చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఏ స్కీమ్ అయినా అది ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కేసీఆర్ గారు గతంలో ప్రతి ఆడబిడ్డకు మరి పండుగకు సద్దుల బతుకమ్మ పండుగకు చీరిస్తే ఈయన ఎన్నికల ముందు చీరిచ్చాడు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల ముందు అక్కడ చీర, మున్సిపల్ ఎన్నికల ముందు ఇక్కడ చీర. ఇవన్నీ కూడా ఇవ్వడం, అది కాకుండా ఒక కలర్. ఆ చీర కట్టుకోగానే తెలిసేది ప్రభుత్వం ఇచ్చిన చీర అనేటువంటి భావన తీసుకొచ్చేది. ఇది మంచి పద్ధతి కాదు. చీర అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌తో ఇస్తే వాళ్ళకి కూడా కొంతమంది ఇచ్చిన మరి ఈ చీర ఇచ్చిందని తెలవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఉంది. అదేవిధంగా రైతు బంధు విషయంలో కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలా? పెట్టుబడి సాయం కింద ఒక రైతుకు నాట్లకు ముందు ఇస్తే ఒక డీజిల్‌కి ఎకరకొస్తాయి, నాటు కూలీలకు ఎకరకొస్తాయి, లేకపోతే యూరియా కొనుక్కోవచ్చు, ఎరువులు కొనుక్కోవచ్చు. అదేవిధంగా విత్తనాలు కొనుక్కోవచ్చు. కానీ ఇదేంది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తా ఉన్నారు. ఈ యొక్క స్కీమ్‌లన్నీ కూడా రేవంత్ రెడ్డి స్కీమ్స్ అన్నీ కూడా ఎన్నికల స్కీమ్సే. కేసీఆర్ గారి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి స్కీమ్స్ కాబట్టి ఆ రకంగా జరిగింది. ఈరోజు ఏది ప్రభుత్వాన్ని మరి చాలా అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఢిల్లీ మొత్తం క్యాబినెట్ పట్టుకపోయి ఢిల్లీలో కూర్చొని రివ్యూ చేస్తా ఉన్నాడు. ఏం రివ్యూ చేస్తా ఉన్నాడు? ఇక్కడ ఎన్నికల హామీ మీద రివ్యూ చేస్తే బాగుంటది. లెక్క మీద రివ్యూ చేసుకున్నట్టు కనబడుతున్నది తప్ప ఇందులో ఏం లేదు. ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం అనే భావన ప్రజలు కలుగుతా ఉంది. సార్, ఇప్పుడు ఇవి స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో చూసుకున్నట్టే 80% సాధించినాం, 85%, 90% సాధించినాం. ఇంక బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ మీరు సక్సెస్ అయినట్టా? ఫెయిల్యూర్ అయినట్టా సార్? ఇప్పుడు మొన్న స్థానిక మున్సిపల్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రే వచ్చి జిల్లాలు తిరిగి ప్రచారం చేసుకున్నాడు. మరి ఇక్కడ నుంచే డైరెక్ట్‌గా డబ్బు పంపిణీ కార్యక్రమాలు చేసిండ్రు. స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రలోభ పెట్టిండ్రు. ఎన్ని రకాలుగా చేసినా ఈరోజు ఎన్నికల్లో ప్రజలు మరి వాళ్ళకిచ్చినటువంటి మ్యాండేట్ కేవలం 60, 65, 64, 63 సీట్లలో మాత్రమే పూర్తి ఇచ్చిండ్రు. మిగతాయి దాదాపు 24, 23 ఇట్లలో బీఆర్ఎస్, ఒక 35 ఇట్లలో వచ్చింది. కాబట్టి వాళ్ళకి క్లియర్ మెజార్టీ రాలేదు. సంఖ్యాపరంగా, ఓటు పరంగా చూసినా మాకు కూడా గణనీయమైనటువంటి ఓట్లు ఇచ్చిండ్రు. మా మీద కూడా గురుతరమైనటువంటి మెజార్టీ కౌన్సిలర్‌ని కూడా గెలిపించిండ్రు. కాబట్టి ఈ ఎన్నికలో గెలిచినామని వాళ్ళు అనుకున్నా వాళ్ళకి లోపల భయం ఉంది. రేపు జనరల్ ఎలక్షన్‌లో మా యొక్క పని పడతారు, మమ్మల్ని ఓడగొడతారనే భయం ఉంది. ప్రజలు కూడా చూస్తున్నారు. మెయిన్ ఎలక్షన్ చూద్దాం ఇంకా కొంతకాలం ఉంటదని వాళ్ళకిచ్చినా వాళ్ళ యొక్క పరిపాలనలో మార్పు రావడం లేదు. వాళ్ళ యొక్క థింకింగ్, వాళ్ళ థాట్స్‌లో కూడా మార్పు రావడం లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? నాకు తెలిసి ఎంపీటీసీ పెడతాడని అనుకోవడం లేదు. పెడితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా గుణపాఠం జరుగుతది.